ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. తమ్ముళ్ళు ఈ రోజు అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నా, కుంటుబడ్డాయా లేదని అడుగుతున్నా. నేను చెక్ డ్యాములు కట్టించాను, జ్ఞాపకం ఉందా మీకు? పంట కుంటలు దోవించాను, జ్ఞాపకం ఉందా మీకు? అది నా దూరదృష్టి. దురదృష్టవశాత్తు మీరంతా 2019లో పోటుగాడు వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకొని మోసపోయారు. అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరందరూ ఆలోచించుకోవాలి. 52 సీట్లకు గాను 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏం వరగబెట్టారని అడుగుతున్నా. ఏమన్నా చేశారా? ఈసారి 52కు 52 గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి ప్రాజెక్టులో 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్న కూడా చూశారు, ఢిల్లీ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. ఏ సాక్షి పేపర్ ని వాలంటీర్లు చదవమని, దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు చేసేది తప్పని ఆ జీవోని కొట్టేసిన ఘనత హైకోర్టు దక్కింది. ఇలాంటి అధికార దుర్వినియోగంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అనంతపురంలో 14 అసెంబ్లీలు ఉన్నాయి, 2 పార్లమెంట్లు ఉన్నాయి. అన్ని గెలిపించండి, అభివృద్ధిని ట్రాక్ లో పెడదాం. మీ అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ముఖ్యమంత్రి మాట్లాడితే విశ్వసనీయతని మాట్లాడతాడు. సీమ ద్రోహి, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పిన విషయాలను ప్రశ్నించండి, నిలదీయండి, సమాధానం చెప్పాల్సిన సవాలు కూడా విసురుతున్నా. సీమకు నేను నీళ్లు తెచ్చాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు, రాజకీయ హత్యలు తెచ్చాడు. నేను రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేశా. జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు, సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే ఒక విషయం అడుగుతున్నాను. నాకేదో విశ్వసనీయత ఉంది, 95% ఎన్నికల హామీలు పూర్తి చేశానంటున్నాడు. నేను ఒక 7 అడుగుతున్నా సమాధానం చెప్పమని. నువ్వు 95 కాదు, నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వబోయేది రేపు గుండు 0 అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఎన్నికల ముందు తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయకపోతే 24లో ఓట్లు అడగనన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్సీ అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అంటున్నా. తగ్గించాడా పెంచాడా? తగ్గించాడా పెంచాడా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ తీసుకుంటాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఇది మా బాధ్యత. ఇదే కాదు, సంపద
సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరొస్తే పరిశ్రమలు వస్తాయి,